వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. 100 కోట్లు వెనక్కిచ్చి 1000 కోట్లు నొక్కేసే కుట్రలు. అదానితో రేవంత్ ఒప్పందాలపై కేటీఆర్ విమర్శలు. ఈ నెల 29న దీక్షా దివస్ కు బీఆర్ఎస్ సన్నాహాలు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు. శైలజ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న ఎమ్మెల్యే లక్ష్మి. 50 లక్షల పరిహారం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ కార్యకర్తల హంగామా. అధికారుల తీరుపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆగ్రహం. నిర్మల్ భైన్సా జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ నిరసన. ఫుడ్ పాయిజన్ ఘటనలో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ అంత్యక్రియలు ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య శైలజ అంత్యక్రియలు జరిగాయి. విద్యార్థిని శైలజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్లో చికిత్స పొందుతూ శైలజ నిన్న మృతి చెందింది. ఉదయం శైలజ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అంబులెన్స్ నుండి శైలజ మృతదేహాన్ని కిందకు దించకుండా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శైలజ డెడ్ బాడీని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ శైలజ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం ఎంట్రీలో పికెటింగ్ ఏర్పాటు చేసి మీడియాను, ఇతరులను లోపలికి అనుమతించడం లేదు. శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు వెళ్లనివ్వటం లేదని కోవా లక్ష్మి ప్రశ్నించారు. సర్కార్ తీరుపై ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఫైర్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడానికి కూడా వెళ్లనివ్వరా అంటూ నిలదీశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న జాన్సన్ నాయక్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి శైలజ అనే విద్యార్థిని నిన్న నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి వెళ్తున్న ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి దూరంగా దాదాపు 10-15 కిలోమీటర్లు దూరంగా వచ్చి ఇక్కడ ఉంచారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాన్సన్ నాయక్ గారు ఉన్నారు. జాన్సన్ నాయక్ గారు చెప్పండి, ఏంది పోలీసు నిర్బంధం కొనసాగుతున్నది? ఇవాళ వాంకిడి మండలంలో కేవలం అంత్యక్రియలకు వెళ్తున్న అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కానివ్వండి, ఆదివాసీ సంఘాల నేతలను కానివ్వండి, విద్యార్థి సంఘాల నాయకులను, మీడియాను సైతం అనుమతించడం లేదు పోలీసులు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇవాళ ఈ వాంకిడిలో 16 సంవత్సరాల శైలజ అనే అమ్మాయి ఫుడ్ పాయిజన్తో చనిపోవడం జరిగింది. ఎంత సిగ్గుచేటంటే ఇవాళ కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం. ఈ కాన్స్టిట్యూషన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి కాన్స్టిట్యూషన్కే విరుద్ధంగా ఇవాళ అమ్మాయి చనిపోతే ఇంత సీక్రెట్గా వాళ్ళు
మొత్తం ఊర్లన్నీ ఒక 50 నుంచి 60 చెక్ పోస్టులు, కొంతమంది వేల పోలీసులను పెట్టి రానియకుండా అక్కడ మేము వెళ్ళి జస్ట్ వాళ్ళకు మోరల్ సపోర్ట్గా వెళ్తాం. ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతామని చెప్పి పోతుండే మమ్మల్ని ఇక్కడనే పోలీసులు ఆపేసి మీకు పోవడానికి వీల్లేదు, మీరు ఇది ఇక్కడ నుంచి ముందు పోరాదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇంత గోప్యంగా చేయాల్సిన అవసరం ఏముంది? మీడియాని కానీ ఎవరిని కానీ రానియకుండా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇలా ఈ అరాచకాలు ఇంకెన్ని రోజులు? అంటే మీ ఫుడ్ పాయిజన్ అయిపోయి ఒక అమ్మాయి చనిపోతే మరి వాళ్ళకు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వచ్చినాం. ఇలా మాట్లాడియడానికి వాళ్ళకి ఎందుకంత భయపడుతున్నారు? అంటే ఏం తప్పు జరిగిందని మీరు భయపడుతున్నారు? మమ్మల్ని ఆపడానికి మీకు ఏం అధికారం ఉన్నది? మీరు ఎందుకు ఆపుతున్నారంటే తెలియదు మాకు, మేము ఆపుతాం అంతే, మీరు పోవద్దు అని అంటే. అరే ఇలా రాజ్యాంగ దినోత్సవం ఎంత సిగ్గు చేయటానంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం ఇది. ప్రధానంగా ఒక విషయం చెప్పండి, ఇవాళ నిన్న రాత్రి నుంచి కూడా ఆసిఫాబాద్లో ఒక ఎమర్జెన్సీ పరిస్థితులను తలదన్నలేక స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు పలు కుల సంఘాలకు చెందిన నేతలను, విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? అంతే, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. అరే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్క గారిని రాత్రే మొత్తం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదే అంటున్నా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? అదే మేము అడుగుతున్నాం. అంత మొత్తము వేల పోలీసులను పెట్టి మీరు ఇంత జౌప్యంగా ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు తప్పు చేయకపోతే మీరు ఎందుకు చేస్తారు ఇట్లా అని. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఏం కాదు, వాళ్ళకు అలవాటే ఈ పోలీసులను ముందు పెట్టుకొని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని నడుపుదాం అనుకుంటున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటివి మానుకోవాలా. ప్రజలకు మేలు చేసే పనులు చేయండి, ప్రజలను మెప్పు పొందే పనులు చేయండి, కానీ ఇటు మేము పోలీసులను పెట్టుకొని మా చేతిలో ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా పవర్ ఎవరికి శాశ్వతం కాదు. తర్వాత మీరుంటారు, మళ్ళీ మేము వస్తాం. కానీ అసలు రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేస్తున్నారు. అసలు మీకు ఏ రైట్ ఉన్నది? ఇంత రాత్రి నుంచి 144 సెక్షన్ పెట్టి ఈ మట్టి కార్యక్రమం చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది. మేము ఎక్కడ చూడలే. ఇంత పెద్దగా ఒక ఫుడ్ పాయిజన్, ఒక చిన్న 16 సంవత్సరాల అమ్మాయి చనిపోతే మీరు ఇంతగానం ఎందుకు ఇదవుతున్నారు? ఇంత ఉలికి పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే మాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎంత దీని వెనుక ఏదో పెద్ద ఇది ఉన్నది, కుట్ర ఉన్నది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆశ్రమ పాఠశాలలలో ఎక్కడైనా కానీ ప్రతి నెలలో ఒకసారి వింటున్నాం. ఇది ఒకటేసారి 4వసారి ఫుడ్ పాయిజన్ జరగడం. ఇప్పుడైనా కానీ మేల్కొని మీరు ఈ రాజకీయాలు మానేసి చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల మీద మీరు రాజకీయం చేయకండి, వాళ్లకు మంచి క్వాలిటీ ఫుడ్ అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నిజానికి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము ఖబర్దార్ బిడ్డ, నీ అరాచకాలు ఇక్కడ సాగవు, మా ప్రాంతాల్లో ఈరోజు నువ్వు ఇంత అన్యాయంగా మా ఆదివాసులతో పాటు అన్ని సంఘ నాయకులతో పాటు వివిధ పార్టీ నాయకులను కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది. సిగ్గుచేటని చెప్పేసి భావిస్తున్నాము. బిడ్డ, నీవి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయి. అధికారులు తప్పు చేస్తున్నారు కాబట్టి, మీ ప్రభుత్వం తప్పు చేస్తున్నది కాబట్టి మీరు ఈ రోజు భయపడుతున్నారు. ఎప్పటికన్నా మారకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా మీ ఇంటిని చుట్టుముడతాం బిడ్డ అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఘటనకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా అటు ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఏదైతే వాంకిడి మండలం దాబా గ్రామంలోకి వెళ్ళకుండా మొత్తం కూడా అటు పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళి అన్ని బారికేడ్లను కూడా పూర్తిగా కూడా దిగ్బంధం చేశారు, దారులన్నింటినీ కూడా దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ కూడా పోలీసు పహారాలో మనము చూడొచ్చు. ఆ గ్రామం అంతా కూడా ఉందని చెప్పవచ్చు. అటు ఆదిలాబాద్ ఎస్పీతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇక్కడ ఏదైతే సమీక్షిస్తున్నారు బందోబస్తు సంబంధించి. ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే శైలజ కుటుంబ సభ్యులకు అటు జిల్లా అధికార యంత్రాంగానికి మధ్య ఏదైతే చర్చలు నడుస్తూ ఉన్నాయని అంటున్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత్యక్రియలకు ఒప్పుకునేది లేదంటూ కూడా శైలజ కుటుంబ సభ్యులు అక్కడ ఏదైతే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాంకిడి గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కు గురై 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ సోమవారం మృతి చెందింది. శైలజ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, అవసరమైతే తమను సంప్రదించాలని కేటీఆర్ సూచించారు. విద్యార్థులు ఎవరైనా అనారోగ్యం పాలైతే తమను సంప్రదిస్తే ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా
చికిత్స చేయించి కాపాడుకుంటామని భరోసానిచ్చారు. నిన్న 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు, ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు, ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున, ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం, ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి, దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లు వేసి అడ్డుకోవటం ప్రజాస్వామికం, మీడియా స్వేచ్ఛను హరించడమేనని నిప్పులు చెరిగారు. విద్యార్థిని ప్రాణాలు కోల్పోవటం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లుగా వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం, కానీ ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతుందన్నారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజాప్రతినిధుల హౌస్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఇదేమి రాజ్యం అంటూ ఎక్స్ వేదిక ద్వారా రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై మృతి చెందిన శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్లను అడ్డుకోవటం దురదృష్టకరమని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి సర్కార్ నిదర్శనంగా నిలుస్తోందని కవిత
ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా రేవంత్ పాలన ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల పక్షాన నిలబడిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయటమే ప్రజాపాలన అని నిలదీశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అదాని, అల్లుడు, అన్నల కోసమే ఇన్ని రోజులు రేవంత్ పనిచేశాడని మండిపడ్డారు. నీ సొంతూరులో ఒక 85 ఏళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు, మాజీ సర్పంచ్, నీకోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో. ఆయన ఇంటికి అడ్డంగా గోడ కడతారు ఎవడని నాకు అర్థం కాదు. అసలు మనిషివేనా నువ్వు, మృగానివా? ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి కోరాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసుడు కేసు పెట్టాడు. ఆయన బాడీ తీసుకుపోతుంది కూడా ఇరుకు సందులోకి వెళ్ళి తీసుకుపోతాను. ఇంతకంటే హీనమైన పని ఉంటుందా? ఏం మనిషి నాకు అర్థం కాదు. సాడిస్ట్ కాకపోతే ఏమనాలి? ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ వాంకిడి. ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవలక్ష్మి గారు, ఆమెకు గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ, ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? మా అనిల్ జాదవ్ను అరెస్టు, మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌను, లగచర్లలో ఇంటర్నెట్ షట్ డౌన్, అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు 1 ఇయర్ కావస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అదాని కోసం, అల్లుని కోసం, అన్న కోసం, బావమరిదికి అమృతం కోసం. ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే 1 ఇయర్ పరిపాలన. అదాని కోసం, అల్లుడి కోసం, అల్లుడి మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం, అన్న కోసం, జగదీష్ అన్న కోసం, తిరుపతి అన్న కోసం, బావమరిది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం. దానికి తప్ప నువ్వు పీకిందేంది సంవత్సరాలు నేను అడుగుతున్నా. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడిది విచిత్రం? ఇది అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట ఈయన. నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? దాని దొంగనికి నిన్న తెలిసినది. మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడినావు? ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళి వచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు, అక్కడ మాట్లాడతావు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని, రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి 2 చంపగానే తెలిసింది, ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేంది, స్వాతిముత్యం యాక్టింగ్లు. ఒకటి పంప్డ్ స్టోరేజ్ యూనిట్. తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు. మరి పాలసీ లేకుండా అదానికి కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు? పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు? నెంబర్ 1. నెంబర్ 2, కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం, ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది. 9 మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట. మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరలబడ్డారు, ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు, అదానిది అంబుజా ప్లాంట్ అని. అక్కడ సిగ్గురాలి, ఇంకా అది అట్లే పెడతారట, అందులో మూసీలకు కాలుష్యం పంపిస్తారట. ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం, మళ్ళీ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదాని గారిది కొడంగల్లో. నేను అందుకే అంటున్నా, అల్లుని కోసం, అదాని కోసం, అన్నల కోసం, బామ్మర్ది కోసం, అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు. ఇది అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు. అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు? చెప్పండి. ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా, నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా. అదే లేకుండా ఎట్లా పిలుస్తున్నావు ఆయన? నాకు అర్థం కాదు. దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో, నేను అడుగుతున్నా, తెలంగాణని ఒక దొంగోడికి దోచిపెడుతున్నావు కదా, ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా, శాడిస్టువా, ఏంటిది నువ్వు? మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి పేరు మార్చుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన అనుముల రేవంత్ రెడ్డి కాదని అబద్దాల రేవంత్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. అదానిని అందరికంటే ముందే కేసీఆర్ రిజెక్ట్ చేశారని స్పష్టం చేశారు. ఎన్ని డ్రామాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ నిలదీస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి. ఆయన అనుముల కాదు, అబద్దాల రేవంత్. ఇంత పచ్చబద్దాలు చెప్తారండి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు? ఇంత దుర్మార్గమా? మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్. అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు మేము ఇచ్చినాం, రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేము ఇచ్చినాం. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డే. అందుకే నేను అనేది, ఈ కాయిదాలు, ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతావు. ఎంత ధైర్యం నీకు? నాకు అర్థం కాక అడుగుతా, ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్. దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలియకముందే మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడనే కాదు, కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు, ఎవరి కోసం 10% బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం?
ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాప్తా అడిగిండు. నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది, నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేం కాదు. మాకు ఆ కర్మ పట్టలేదు. నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా, నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలోకి, మాకు తెలియదని కాదు. రాహుల్ గాంధీ 2 ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది, ఎట్లాగూ మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్న దిగినావు, తప్పు ఒప్పుకున్నావు. అదాని నుంచి 100 కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు. టీఆర్ఎస్ దెబ్బకు, టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచేముడు అన్నావు, సంతోషం. కానీ 12,400 కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది, లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు. స్టోరేజ్ దాని పాలసీ ఎక్కడుంది చూపెట్టు, ఏ బేసిస్లో ఎంఓయూ చేసినావు చూపెట్టు. అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 1,400 కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు. అందుకే నేను అనేది ఈ ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో సాడిస్ట్ ముఖ్యమంత్రి, నీకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ. ఏం చేసుకుంటావో చేసుకో, నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ, మీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని, ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు. పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన, నీ కింద ఉన్న డిపార్ట్మెంట్, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ. పుల్లయ్య మల్లయ్య దారిని పోయి దానే చెప్పలే రేవంత్. అంత తెలివి తక్కువగా, అంత అసహనంతో, అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా. మీడియాకు కూడా దయచేసి రిక్వెస్ట్, ఆయన ఏదో కన్ఫ్యూజ్ చేసి మన రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఆయన ట్రాప్లో పడవద్దని మా ప్రార్థన, మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ దిలావర్పూల్ మండల ప్రజలు, రైతులు రాస్తారోకోకు దిగారు. దాంతో భైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు కనబడటం లేదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు, సాంస్కృతిక రంగాలలోనూ ప్రోత్సహించాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపాలన్నారు. క్రీడలలో గెలుపు ఓటములను ఒకే విధంగా స్వీకరించాలని తెలిపారు. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ను తలసాని ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ మీట్కు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. మనం కంపల్సరీగా 1 గంట సమయం మనం కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎనీ గేమ్, ఒక్క క్రికెటే కాకుండా రకరకాల గేమ్స్ ఉంటాయి మనకి. మీకు అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అథ్లెటిక్స్ ఉన్నాయి. రకరకాల గేమ్స్లో మన ఒక ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా ఈ స్పోర్ట్స్ వలన మనకు లాభిస్తుంది. దయచేసి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లల్ని క్రీడల పట్ల ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా మీరు క్రీడలలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన స్టూడెంట్ జీవితంలో ప్రధానమైనటువంటి అంశం. కానీ ఈరోజు మారుతున్నటువంటి జనరేషన్లో, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఇంటికి పోతే టీవీ పెట్టుకోవడం, లేదంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడడం, మన టైం అంతా దానికే సరిపడుతుంది అన్నటువంటి విషయం మీరు ప్రధానంగా పిల్లలు గుర్తుంచుకోవాలి. మీరు డెఫినెట్గా స్పోర్ట్స్ని మీరు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
జగిత్యాల జిల్లాలో 2 ప్రభుత్వ టీచర్లు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ధర్మపురి మండలం అరేపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 2 ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ చేశారు. 3 అధికారులకు కలెక్టర్ మెమోలు జారీ చేశారు. కొడిమ్యాల మండలం చెప్యాల జెడ్పీ హైస్కూల్ అసిస్టెంట్ వెంకటరమణారావు, మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల టీజీటీ కిషోర్ను సస్పెండ్ చేశారు. అలాగే చెప్యాల జెడ్పీహెచ్ఎం వెంకటస్వామి ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ప్రవీణ్, పెద్దాపూర్ గురుకుల ప్రిన్సిపల్ మాధవీలతకు మెమో జారీ చేశారు. కన్నడ నాట కాంగ్రెస్ గ్యారంటీలు నేతలకు తలనొప్పిగా మారాయి. గ్యారంటీలు అమలు కాకపోవడంతో జనాల్లోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అధిష్టానం ముందు ఫిర్యాదుల చిట్టా విప్పుతున్నారు. సొంత పార్టీలోనే గ్యారంటీలపై అపస్వరం వినిపిస్తున్నది. తాజాగా గ్యారంటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు పూర్తి చేయనప్పుడు ప్రజలను మభ్యపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. నిధులు లేనందున గ్యారంటీలను వెనక్కి తీసుకోవాలంటూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు గవియప్ప. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75 ఏళ్ల సంస్మరణ పోస్టేజ్ స్టాంపును ఓ నాణాన్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ పాల్గొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని కొనియాడారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారామె. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని చెప్పారు. ఇక రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులను అందరూ స్మరించుకోవాలన్నారు ప్రెసిడెంట్ ముర్ము. మన రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, సమత్ర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు వెల్లడించారు.